గోదావరి తీరాన ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన దగ్గర గొప్ప ఆస్తులేమీ లేవు. కానీ ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనిపించేది. ఒకరోజు పట్నం నుంచి వచ్చిన ఆయన మనవడు అడిగాడు, తాతయ్య, నీకు విసుగు అనిపించదా? ఇక్కడ సినిమా హాల్స్ లేవు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లేవు. నువ్వు ఎలా ఇంత సంతోషంగా ఉంటున్నావు అని. రామయ్య నవ్వి మనవడిని తీసుకుని నది ఒడ్డున ఉన్న ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం రంగురంగుల రంగవల్లికలా ఉంది. చల్లని గాలి వీస్తోంది. పక్షులు తమ గూళ్లకు చేరుతున్నాయి. రామయ్య మెల్లగా అన్నాడు, చూడు నాయనా, సంతోషం అనేది మనం కొనే వస్తువుల్లో ఉండదు. నిశ్చలమైన హృదయంతో ఈ ప్రకృతిని గమనించు. ఏ కోరికలు లేని ఈ ప్రశాంత క్షణంలో నీకు తెలియకుండానే నీ పెదవులపై ఒక చిరునవ్వు వస్తుంది. అదే అసలైన ఆనందం. ఆ నిశ్శబ్దంలో, ఆ చల్లని గాలిలో మనవడికి మొదటిసారి మనస్సు తేలికగా అనిపించింది. పరుగుల జీవితంలో తాను కోల్పోతున్నది ఇదేనని అతనికి అర్థమైంది. అతి సామాన్యమైన విషయాలలోనే అద్భుతమైన సంతోషం దాగి ఉంటుంది. దాన్ని వెతుక్కోవడానికి కావలసింది ధనం కాదు, ప్రశాంతమైన మనస్సు మాత్రమే.